తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జీ ప్రేక్షకులని ఇంతకాలం సక్సెస్ఫుల్ గా అలరించిన సీరియల్ సీతారాముడి కట్నం. సీతారాముడి కట్నం సీరియల్ శ్రీ భవ్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన రూపొందించారు. ఈ ధారావాహికలో వైష్ణవి హీరోయిన్ గా, సమీర్ హీరోగా నటించారు. ఇంకా ఈ సీరియల్లో మంజుల పరిటాల కూడా ఒక ముఖ్య పాత్రని పోషించారు. ఇంకా ఈ ధారావాహికలో ఎంతో మంది ప్రముఖ నటీనటులు ప్రేక్షకులని అలరించారు. ఈ ధారావాహిక ప్రస్తుతం ప్రేక్షకులకి గుడ్ బై చెప్పేసి వెళ్లిపోయింది. అయితే అన్ని సీరియల్స్ లాగా ఈ సీరియల్ కి శుభం కార్డు వేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ సీరియల్ ని ఆ రోజు నిలిపివేశారు. గత శనివారం నాడు మే 10వ తేదీన ఈ సీరియల్ ని మధ్యలోనే నిలిపివేశారు. అలా సీతారాముడి కట్నం సీరియల్ అర్ధాంతరంగా ఆగిపోయి ప్రేక్షకులకి గుడ్ బై చెప్పేసింది. సరికొత్త ధారావాహిక గరాన మొగుడు సీరియల్ ని 3 గంటల స్లాట్ లో వేయాలి అని అనుకున్నారు. అయితే సీతారాముడి కట్నం సీరియల్ 12 గంటల స్లాట్ లో వస్తున్నప్పుడే నిలిపివేయాల్సింది. అయితే ఆ సీరియల్ ని మళ్ళీ టైం చేంజ్ చేసి 3 గంటల స్లాట్ కి తీసుకొచ్చారు. అయినప్పటికీ మళ్ళీ కొత్త సీరియల్ రాగానే ఆ సీరియల్ కి చెక్ పెట్టేసి మధ్యలోనే ఇంటికి పంపించేశారు. జీ తెలుగులో ఇటీవల ఇలా చాలా సీరియల్స్ కి చేస్తున్నారు. జాబిల్లి కోసం ఆకాశ్ మల్లె సీరియల్ ని కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా స్టాప్ చేశారు. అలాగే ప్రస్తుతం సీతారాముడి కట్నం సీరియల్ ని కూడా నిన్న శనివారం నాడు నిలిపివేశారు. సీతారాముడి కట్నం సీరియల్ కి తలాతోకా లేనట్లు, శుభం కార్డు లేకుండా సీరియల్ ని స్టాప్ చేయడం మీకెలా అనిపిస్తోంది? మీలో ఎంతమంది ఈ సీరియల్ క్లైమాక్స్ కానందుకు నిరాశగా ఫీల్ అవుతున్నారు? అలాగే ఈ సీరియల్ ని ఆపేసినందుకు ఎంతమంది ఫీల్ అవుతున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.